పిల్లల్లో ఇప్పుడు కంపారిజన్ అనేది ఉంటుంది. నన్ను సరిగ్గా చూడలేదు, వాళ్ళని సరిగ్గా చూస్తున్నావు, నా అంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, అందుకోసం పెడుతున్నావు. ఇదన్నీ పిల్లలు ఏదన్నీ వేషాలు వేస్తుంటారు. ఓకే, అదన్నీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళని ఓవర్కమ్. తర్వాత అమ్మ నాన్నల్లో కూడా నేనంటే నీకు ఇది లేదు, ఇష్టం లేదు, మీ నాన్న అంటేనే ఇష్టం, మీ నాన్న అంటే ఇష్టం లేదు, నువ్వు మీ అమ్మ అంటేనే ఇష్టం చెప్పి ఇలా మాట్లాడుతుంటారు. పెళ్లి అయిన తర్వాత అడగడానికి ఉండదు, ఎందుకంటే సెకండ్ ఆప్షన్ లేదు కదా, అందువల్ల అడగడానికి ఉండదు, ఓన్లీ సింగిల్ ఆప్షన్ కాబట్టి ఓకే. మనకు పిల్లలు పుట్టిన తర్వాత సేమ్ గొడవలు మొదలవుతుంది. అక్కడనే చూస్తున్నావు నన్ను చూడట్లేదు, ఇది ఏమో చెల్లినే చూస్తున్నావు నన్ను చూడట్లేదు. సరే ఇదన్నీ స్టేజ్ అంతా అయిపోయింది దేవుడు అని అనుకుని కూర్చుంటే మా స్టాఫ్ వాళ్ళు మొదలయ్యారు. మేడంకు వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటేనే ఎక్కువ ఇష్టం, వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతారు, వీళ్ళతోనే ఎక్కువ మాట్లాడతారు. ఇదన్నీ ఆల్మోస్ట్ 3-4 రోజుల నుంచి మనకేదో ఫీవర్, కోల్డ్ ఇదన్నీ ఉండటం వల్ల మన ఏవో కొంత ఐసోలేటెడ్ గా ఉండి ఒకరితో మాట్లాడుకోవడం, గొంతు ఎక్కువ నొప్పి తెంచుకోవటం ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంటే ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏదో జరుగుతుంది. అది నిన్న బయటపడింది. నేను అన్నాను, ఇట్రండమ్మా, ఇక్కడ ఉన్న దాంట్లో నీకు ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు, మీ అమ్మ నాన్నలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే ఒక నేమ్ చెప్పింది. సరే, మీ అక్క చెల్లెలు ఉన్నారు కదా, అక్క చెల్లెలు ఎవరంటే ఇష్టం అంటే ఒక నేమ్ చెప్పింది. సరే, నీకు పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే ఒకరు చెప్పింది. సో అంటే నీకు ఒక్కరే ఇష్టం కానీ రిమైనింగ్ వాళ్ళందరూ ఎలిమినేట్ చేసిన వాళ్ళందరూ ఇష్టం లేదని చెప్పు అన్నాను. వాళ్ళంటే ఇష్టమే. సో కొన్నిసారి మనకి ఎవరు ఫేవరబుల్ గా ఉన్నారు వాళ్ళ మీద కొద్దిగా ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఎవరు సైలెంట్ గా ఉన్నారు వాళ్ళ మీద కొద్ది ఇష్టం లేకపోయినా వాళ్ళు బేర్ చేయగలుగుతారులే, వాళ్ళు స్ట్రాంగ్ గా బాండింగ్ ఉంటుంది కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి కొందరు తక్కువ ఉంటుంది. సో అంతేకాని కన్న పిల్లల మీద, కట్టుకున్న మొగుడు మీద, అట్లాగా అక్క చెల్లెల మీద, స్టాఫ్ మీద, అందరి మీద ప్రేమ లేకుండా ఉండటం కదా. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, కానీ వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి కొంత ఎక్కువ వాళ్ళకి కావాల్సిన నీడ్ను ప్రొవైడ్ చేస్తుంటాం. అంత మాత్రం వాళ్ళు ఎక్కువ మీరు తక్కువ కాదు, ఎప్పుడూ అలా డీల్ చేయవద్దు, అలా ఫీల్ అవ్వద్దు. ఎవరు అవసరం ఉంటుందో వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు ఒకరు సిక్ అవుతున్నారు, సిక్ అయిన వాళ్ళని కొంచెం ఎక్కువ కన్సర్న్ చేస్తాం. ఒకరు ఏదో తప్పులు చేస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తాం. తప్పులు చేస్తున్నారు లేదంటే వాళ్ళకి తెలియదు కదా, అట్లా పనిష్మెంట్ ఇచ్చినంత మాత్రం ఆ బిడ్డ నాకు నచ్చలేని బిడ్డ కాదు కదా, అది కూడా నచ్చిన బిడ్డనే, దాన్ని నా దారిలో కనెక్ట్ చేసుకోవడానికి కోసం దాన్ని పనిష్మెంట్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఎవరి కావాలి అంటే నేనే ఎక్కువ, నేనే ఎక్కువ, నేనే ఎక్కువ, నువ్వు తక్కువ తక్కువ అని చెప్పి అనుకుంటే ప్రపంచంలో ఎవడు ఎక్కువ, ఎవరికి ఎక్కువ వాళ్ళు కాదు. ఇవాళ నచ్చిన వాళ్ళు రేపు నచ్చరు. నచ్చి మీ లైఫ్ లాంగ్ నచ్చిందంటే నమ్మవద్దు ప్లీజ్, దండం పెడతాను, బయటికి వెళ్ళిపోండి.